సరే నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను మరి పెట్టేస్తున్నాను ఫోన్ సరేరా బాయ్ పెట్టేస్తున్నాను నాన్న బాయ్ సర్లే కానీ పాపం హలో సార్ హలో ఏంటి సార్ మీరేదో బాధలో ఉన్నట్టున్నారు నాకు ఒక అన్యూజువల్ ప్రాబ్లం ఉంది సార్ అన్యూజువల్ ప్రాబ్లమా అంత అన్యూజువల్గా ఏముంటుంది చెప్పినా మీకు అర్థం కాదు వదిలేండి చెప్తేనే కదండి అర్థమయ్యేది సార్ మీకు ఎప్పుడైనా సరే ఒకే అమ్మాయితో 3 సార్లు పెళ్ళయిందా ఏంటి ఏం మాడతారు మీకు ఎప్పుడైనా సరే ఒకే అమ్మాయితో 3 సార్లు పెళ్ళయిందా వామ్మో 3 సార్లా సార్ మీరు కూడా ఆ అమ్మాయిని ప్రేమించడం స్టార్ట్ చేసేసరికి ఆ అమ్మాయి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో తెలుసా సార్ మీకు Well, it actually happened. హలో ఎలా ఉన్నావు అభియా అభి అను ఫోన్ హలో యా వస్తున్నా అరే వస్తున్నాము అదే సరే వస్తున్నాం నేను మా అమ్మ కలిసి వస్తున్నాం అవునా సరే then బాయ్ ఎక్కడైనా పెళ్ళైతే జీవితం మారుతుందంటారు నాకేంటో పార్టీలో మారిపోయింది కౌగిలిస్తున్నాడే వాడు నా ఫ్రెండ్ సుధీర్ నా జీవితం ఒక దరిద్రమైన మలుపు తిరగడానికి కారణం వాడే ఇంకేంటి విశేషాలు హౌస్ లైఫ్ ఎంతకీ మన నెక్స్ట్ కన్సైన్మెంట్ ఎప్పుడు రా వస్తుంది 2-3 డేస్లో వస్తుంది క్లయింట్ సైడ్ ఇంకా ప్రాబ్లం ఉంది వాళ్ళు ఏదో ప్రాబ్లం అంటున్నారు ఇంకేంటి రై అను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా కదా డెఫినెట్లీ అనుకు ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను రా రై వాట్ ఏంటి ప్రపోజా పిచ్చి పట్టిందా నీకు ఏం ప్రపోజ్ చేయకూడదా ఇప్పుడు చేస్తావారా ఇంతమంది ఉన్నారు నేను ప్రపోజ్ చేస్తా ఇదే నాకు కావాల్సింది కూడా అరే మామ ప్లీజ్ రా నా మాటినరా లైట్ తీసుకో ప్లీజ్ సరే నీకు బంపర్ సర్ప్రైజ్ పట్టుకో ఇదిగో ఆ రోజు దిక్కుమాల అదో చేసిన దరిద్రపుట్టు పని వల్ల నా జీవితం అడ్డమైన ట్విస్ట్లో తిరిగింది చెయ్యి వాటర్ అనుకుని ఆశ మామా పోనీవా అని చెప్పి అనుకు ఎలాగో ప్రపోజ్ చేయలేకపోయాను ఏమైంది What? Hey! Ring. Huh? Ring. Ray, mama! Ray! Lera! 5 minutes ra. 5 minutes central, le. Congrats bro, you got married last night. Hey, marriage andi. ఆ రోజు రాత్రి. Please somebody help. ఏం జరుగుతుంది ఇక్కడ? Help. Hey, వదులు. అమ్మా. పండు కూడా వస్తుంది అమ్మా మనలు కూడా పాప ఏడుస్తుందంటే మామా ఏంటిది బాబాయ్ రే ఏం చేద్దాం
అభి నువ్వు పెళ్లి చేసుకోరా. సరే అడిగి. నేనా? నువ్వే పెళ్లి చేసుకోరా. ఇదిగో పిల్ల, పెళ్లి చేసుకుంటావా? ఓకే. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఒప్పుకుందిరా. దమ్మా పెళ్లి చేసుకుందాం. బై ద పవర్ వెస్టెడ్ ఇన్ మీ బై శివ. మామ ఉంగరం వేసేరా. వేసేయమని చెప్తున్నా కదా. పెడుతున్నా. పెట్టేసా. హే మిస్, మిస్, హలో, హలో మిస్, ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ప్లీజ్. What? రింగ్. Stick it. పద మామ. ఇంకేంతసేపు రా? వస్తారులేరా. Hi guys, I'm Asha. Abhi mama మీరేనా? యా. You guys, just forget it. ఏం చేశాను రా మేము? ఏం చేసామంటావు ఏంట్రా? ఎక్స్క్యూజ్ మీ, హలో మ్యామ్. వాట్ హ్యాపెండ్? సారీ సార్, నేను అతనితో వర్క్ చేయలేను. వాట్? సార్ నేను మాతో వర్క్ చేయలేను. See, put all your personal differences aside and work together. Will not hear any excuses. Do I have to tell you separately? Sorry sir, bye. Excuse me, please. Hello. అది యాక్చువల్గా అప్పుడు టుమారో మార్నింగ్ షాప్ 8 AM లామకాన్. ఇంకా అక్కడనే స్టార్ట్ అయింది భయ్య తనతో నా జర్నీ. సిటీ మొత్తం బాగా తిరిగాం. హైదరాబాద్ గురించి అందమైన డాక్యుమెంటరీ కూడా తీయడం స్టార్ట్ చేసాం. ఇంకో విషయం తెలుసా, సారీ కూడా చెప్పాను ఆ రోజు అలా పెళ్లి చేసుకున్నందుకు. అప్పటి నుంచి నేను, మామ, అనువాష నలుగురు మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యాం. ఒక టీమ్గా మంచి ఎఫర్ట్ పెట్టాం. మన హైదరాబాద్లోని ఎక్కడెక్కడ స్లమ్స్ ఉన్నాయో, మన హైదరాబాద్లో పావర్టీ, ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అన్నిటినీ నీట్గా షూట్ చేసాం. గైస్, నా ఫియాన్సీ సుధీర్ ఈరోజు బ్యాచిలర్ పార్టీ ఇస్తున్నారు. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు కమ్. హే పార్టీ. పార్టీ. ప్లీజ్ టు కమ్. గ్రేట్ మ్యాన్. అండ్ 1 minute. నాకు ప్రమోషన్ వచ్చింది. నేను ఇంకో 1 weekలో ఢిల్లీ వెళ్ళిపోతాను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. సూపర్. హే, ఒకే పార్టీ ఇస్తుందేంట్రా? కమ్ ఆన్ గైస్, డబుల్ పార్టీ. డబుల్ పార్టీ. కానీ నాకేం తెలుసు తన ఫియాన్సీ సుధీరే అని చెప్పి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. ఆ రోజు బ్యాచిలర్స్ పార్టీ కూడా తను వీడితోనే కలిసి వచ్చింది. అక్కడే కదా నాకు తనకు పెళ్ళింది. అప్పుడు ఈ విషయం తెలుసా, సుధీర్ నా పాస్ ఫ్రెండ్. యా, హీస్ వన్ హెల్ ఆఫ్ అ గాయ్. ఓ రియల్లీ? లే, ఎందుకు? నీకు చెప్పాలా? ఏమైంది? లేస్తావా లేవా? ఏమైంది? హే సుధీర్, 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 నీకు విషయం తెలుసా, అభికి ఆశాకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. వాట్? అదేరా పెళ్ళి, పెళ్ళి, మ్యారేజ్. సుధీర్, ఏమైంది? పార్టీ మధ్యలో ఎందుకు వదిలేసి వచ్చేసావు? నీకు తెలీదా ఏమైందో? ఏమైంది? నీకు తెలీదా లోపల ఏమైందో? అది మీ ఇద్దరి మధ్య ఏముంది? అది నేను నీకు చెప్దాం అనుకున్నాను. ఆ రోజు రీయూనియన్ పార్టీలో ఆల్కహాల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల పెళ్లి చేసుకున్నాం. వాట్? అది అనుకోకుండా జరిగింది. వాడెందుకు వెళ్ళిపోతున్నాడు? ఆశా, 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 వెయిట్. ఏమైంది? ఇంకేం జరగాలి? నువ్వు మొత్తం చేసావుగా, నువ్వు నా వెనకాల రా. అసలు ఏం జరిగింది? ఎందుకు చేస్తున్నావు ఇదంతా? చేసావు కదా మొత్తం, ఇంకేం జరగాలి? ఏయ్, क्या होती रही है लड़की तेरे को?
None of your business. Go. ఏ అసలు నీకేమవుతారా ఈ అమ్మాయి? None of your business. Just get out. ఏ అంగ్రేజీలో పేల్తున్నావు? సింధులు కాదు. సింధురా. సింధూర్ ఏంటి? ఏం చేస్తున్నారు? What's all this? What is this? ఏం చేస్తున్నారు? సింధూర్ ఎందుకు? ఏ పెట్రా. సింధూర్ ఎందుకు? ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఆశాని అను రూమ్లో డ్రాప్ చేసేసి పార్టీకి వెళ్ళి మళ్ళీ మామని వెనక్కి తీసుకొచ్చేసాను. అభిని ఎంత దూరం వచ్చినా వాడు ఇంకా దగ్గర అవుతున్నాడు. ఐ గెస్ దిస్ ఇస్ వాట్ గాడ్ హస్ చూసన్ ఫర్ మీ. హే వాట్సాప్. నేను మా మామయ్య వాళ్ళ ఊరు వెళ్ళాలి. వెళ్ళు, దానికి ఉంది. ఎలా వెళ్ళను? సుధీర్తో నా బ్రేకప్ అయింది కదా. పోనీ రానా? అభి నాట్ యాజ్ యువర్ ఫియాన్సీ బట్ రీప్లేస్మెంట్ అనుకో. కావస్తేనే నాట్. యా కూల్. వాళ్ళ ఊరికి వెళ్ళాం. వాళ్ళ మామయ్య ఏదో ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నారు. స్కూల్ టీచర్. హాయ్ ఆశ, ఎలా ఉన్నావురా తల్లి? బాగున్నాను. చాలా పెద్దదానం అయిపోయావురా. హలో. హలో సార్. ఐఎమ్ డాక్టర్ కృష్ణమూర్తి. నైస్ మీటింగ్ యూ. యా ప్లీజ్ కమ్. షూర్. అయినా మీరు ఇక్కడ ఏంటి సార్? నా ఊరిని నేను డెవలప్ చేసుకోవడం కోసం ఈ ఊరికి వచ్చాను. ఇక్కడే స్కూల్ పెట్టాను. అలా ఇక్కడే ఉండిపోయాను. ఇంతకీ మీ పేరేంటి? అభిరామ్ సార్. ఓ నైస్ నైస్. ఇంతకీ మీరేం చేస్తుంటారు? ఐఎమ్ ఎ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్. నా ప్రొఫెషన్. ఓ అదేంటి ఆశ, మీరు సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అని చెప్పింది? అంటే బేసిక్గా సాఫ్ట్వేర్ సార్, కాకపోతే ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఉంటే వైపు వచ్చాను అనమాట. జంప్ అయ్యాను. అవునా? నేను కూడా నా మనసు మాట విన్నాను కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఇదంతా చూస్తున్నారు కదా. సారీ. మీకు తెలుసా మావయ్య, అభి కూడా మీలాగే హార్ట్ ఫాలోవర్. అందుకే నాకు వాడంటే ఇష్టం. మిమ్మల్ని ఒక మాట అడగాలమ్మా. చెప్పండి సార్. మీ ఇద్దరు ఇక్కడే పెళ్లి చేసుకోవాలి. వాట్? పెళ్ళ? అయినో పెళ్ళనగానే మీకు ఎన్నో థాట్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దెమ్. సార్ కానీ నా తృప్తి కోసం కనీసం రిసెప్షన్ అయినా ఆర్గనైజ్ చేయనివ్వండి. ఇంకేం మాట్లాడకండి. ఎంగేజ్మెంట్ నేను చూసుకుంటానంతా. అలా నాకు మూడోసారి కూడా పెళ్ళైపోయింది సార్. వింత ఏంటంటే 2 సార్లు అయ్యింది. దేవుడికి అనిపించిందేమో ముచ్చటగా మూడోసారి అని చెప్పి నాకు ఇలాగ పెళ్లి చేస్తాడు. మా చుట్టూ అందరూ నవ్వుతున్నారు. నవ్వడానికి నేను స్మైల్ ఇచ్చాను. అందరూ హ్యాపీ సార్. బహుశా నేను కూడానేమో. తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసాం. మామా ఏదో చెప్పరా. మామా నీకు అను అంటే ఇష్టం లేదా? వెళ్ళి చెప్పు. మామా ఆశ అంటే నాకు ఇష్టం. అను అంటే ఇన్ఫాక్చుయేషన్.
ఆ రోజు రాత్రి అనువంటే నీకు ఇష్టం అని చెప్పావురా. ఆ రోజు రాత్రి సార్ నా రెండో పెళ్ళి అయిన తర్వాత మామ ఓవర్గా తాగేసాడని చెప్పి బార్ నుంచి తీసుకొచ్చేస్తుంటే వాడు నాకు దద్దరిల్లిపై ట్విస్ట్ ఒకటి ఇచ్చాడు. జాగ్రత్త. అమ్మ అభి చెప్పామా. ఐ లవ్ యూ రా మామ. లవ్ యూ టూ మామా. ఐ ఆల్సో లవ్ అను. బట్ అవునరా, నువ్వు ఆ రోజు పార్టీలో అనుని ప్రపోజ్ చేస్తాను ఎందుకు చెప్పావురా? ఆ రోజు ఫుల్ హ్యాంగ్ ఓవర్లో ఉన్నట్టు చెప్పి నిన్ను బయటికి లాక్కొచ్చారా? ఆ రోజు ఆశాని చూస్తే ఒక ఐడియా వచ్చింది, అందుకనే నిన్ను ఆశాని లింక్ చేశాను రా. మొత్తం స్కెచ్ నేనే వేశాను రా. నేను చేసిన మిస్టేక్ వల్ల నువ్వు ఇంత బాధపడతావు అనుకోలేదు. ఆ రోజు నేను చేసిన తప్పు నాకు అర్థమైంది. నా వల్ల మా అమ్మ ఎంతలో బాధపడుతున్నాడో తెలుసుకున్నాను. చేసిన తప్పును సరిదిద్దుకోనుకున్నాను సార్. లేరా మామ లేదా పదా. అర్థం కలదా? రే నాకు తెలుసురా నువ్వు అనుని ఇష్టపడుతున్నావని. రే నేను అనుని కేవలం ఒక ఇన్ఫాక్చుయేషన్తో ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను, కానీ తనంటే నాకు ఇప్పుడు లవ్ లేదు. రే నా కోసం అని చెప్పేసి నువ్వు ఎందుకు ఇంతలా ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసురా. నువ్వు ఇప్పటికైనా చెప్పరా? వెళ్ళి చెప్తావా? చెప్పరా మామా? మళ్ళీ ఛాన్స్ రాదురా. ఇప్పుడే చెప్పేసాయి. నీ పేరేంటి? మద్దెల్తారు మహేశ్వరరావు. నా పేరేంటి? అను. కాదు, అనురాధ తల్వారి. అత్త అత్త మామా. థ్యాంక్ యూ రా. నెక్స్ట్ డే వెళ్ళి చూస్తే తను ఆల్రెడీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయింది. గుడ్ మార్నింగ్ సార్, హౌ మే హెల్ప్ యూ? ఢిల్లీకి వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్ టికెట్ నాకు కావాలి. పిల్కో చార్జ్ ప్లీజ్ ప్లీజ్. Just a moment sir, I'll just check. I'm so sorry sir, there are no more tickets available. Please, me going to Delhi is very very important. But we are... The next flight, whatever flight it is, I'm ready to pay the flight amount right away. Please, me going to Delhi is important. Please. But we are really sorry Please sir. try to understand me. There are no more tickets. We are really sorry. కానీ అప్పటికే లేట్ అయిపోయింది సార్. ఆశా ఢిల్లీ వెళ్ళిపోయింది. ఢిల్లీకి వెళ్ళి నెక్స్ట్ ఫ్లైట్ వచ్చేస్తుంది కదా. ప్లీజ్, ఐ నీడ్ ద టికెట్. Sorry sir, we are helpless. Please try to understand me. Sir, but we are really sorry. I'm ready to pay thrice the ticket cost. Sir, please. Sorry sir, but we have already sold the tickets Please for understand. a person. పునా వ్యక్తి ఎక్కడ ఉన్నారో చూపించండి. Sir, the person is right behind you. అది ఆశ, నువ్వు ఎప్పుడు అంటుంటావు కదా, మనం నిజంగానే కష్టపడితే దేవుడు మన కోసం 10 మెట్లు దిగొస్తాడని. ఈరోజు అది నా విషయంలో అది కరెక్ట్ అయింది. ఇన్నాళ్ళు నేను ప్యారలైజ్ అయిపోయాను. ఎంతకాలం లవ్ ఇస్ జస్ట్ an attraction. My principle was wrong. బహుశా నువ్వు అంటుంటావు చూసావు, మన కోసం దేవుడు కావస్తే టైం మొత్తం ఆపేస్తాడని. ఈరోజు జరిగింది ఆశ, నిజంగా ఈరోజు జరిగింది. నేను 5 నిమిషాలు లేట్ అయ్యని చెప్పి దేవుడు నీ చేత 2 గంటల సేపు అటు వెయిట్ చేయించాడు. ఐ బిలీవ్ దిస్ ఆల్ మీన్స్ సంథింగ్. సీరియస్లీ, ఇంతకు మించి నాకేం చెప్పాలో నిజంగా అర్థం కావట్లేదు. ఎంతకాలం ఒళ్ళు బలుపుతూ తిరిగేవాడిని, బట్ టుడే ఐఎమ్ నథింగ్. ఢిల్లీ నుంచి
3 డేస్లో వచ్చేస్తా. మళ్ళీ వచ్చి వెంట బాగా ప్రాక్టీస్ చేయి. బాయ్. ఎస్ చెప్తున్నావా?